2, 3 into the 4. Snoop Doggy Dogg and like betting like this and it's like betting like this and like betting like this and Drake creep to the mic like a. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా మీ పిక్స్తో కూడా ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. క్యాప్కట్ యాప్ని యూజ్ చేసుకొని సింపుల్గా మీకు క్యాప్కట్ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న 7 ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు ఫస్ట్గా క్యాప్కట్ యాప్ కావాలి. క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ నేను లేటెస్ట్ వర్షన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో పింగ్ చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రోటాన్ VPNని కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మనకు క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్లో టెంప్లెట్స్ ప్రాబ్లం అయితే లేదు. డైరెక్ట్గా మనకు టెంప్లెట్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. కింద మనకు ఎడిట్ అండ్ డిస్కవర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిస్కవర్. సో ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ టెంప్లెట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మనకు సెర్చ్ టెంప్లెట్ అని పైన ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా 4 పిక్స్ ఇంట్రో అని సెర్చ్ చేసుకోండి. 4 పిక్స్ ఇంట్రో అని సెర్చ్ చేసుకుంటే మనకు ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ వన్. సో మనకు ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ 4 పిక్స్ అని ఈ విధంగా ఉంటుంది మనకు. సో ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి టోటల్గా 7 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఇక్కడ నేను 7 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు కావాలంటే సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వేరే సాంగ్ కూడా మీరు రికమెండ్ అవుతాయి. వీటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ గ్యాలరీలో దీనికి సెట్ అయ్యే సాంగ్ ఏదైనా ఉందనుకుంటే మీకు ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆడియో మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియో నుంచి యాడ్ చేసుకోవాలి. సో అలా కాకుండా ఇక్కడ మీకు ఏదైనా గ్యాలరీలో ఆడియో ఉంటే ఇక్కడ యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డివైస్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఏదైనా సాంగ్ ఉంటే సాంగ్ని యాడ్ చేసుకోండి. లేదనుకుంటే ఈ టెంప్లెట్లో ఉండే సాంగ్ మీకు బాగానే ఉందనుకుంటే అదే సాంగ్ని యాడ్ చేసుకోండి, ఉండనివ్వండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పైన మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి ఈజీగా సేవ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అండ్ ఈ విధంగా మీ ఫొటోస్తో చాలా ఈజీగా చాలా మంచి వీడియో ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు.